బీసీలకు 42% రిజర్వేషన్లపైన హస్తం పార్టీ పోరు ఉధృతం చేసింది. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఢిల్లీ బాట పట్టింది. చలో ఢిల్లీ పేరుతో హస్తిన వేదికగా పోరు చేయడానికి సిద్ధమైంది. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఢిల్లీకి బయలుదేరారు. చర్లపల్లి రైల్వే స్టేషన్లో ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి జెండా ఊపి రైళ్లు ప్రారంభించారు. వీరితో పాటు కాంగ్రెస్ శ్రేణులంతా ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును రాష్ట్రపతి ఆమోదించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. బిల్లు ఆమోదించాలనే డిమాండ్తో రేపు జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టనున్నారు. ప్రతి జిల్లా నుంచి 25 మంది చొప్పున రైల్లో వెళ్లారు. మరోవైపు బీసీ రిజర్వేషన్ పెంపుపై చర్చ కోరుతూ ఇవాళ పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానం ఇవ్వనున్నారు. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రతాప్. సంధ్య, కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి తీవ్రమైన పోరాటం చేస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఆఖరి అస్త్రం ప్రయోగించాలని చెప్పేసి నిర్ణయించింది. అందులో భాగంగా ఈసారి 3 రోజుల పాటు అస్థినలోనే మకాం వేసి బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశాన్ని అమ్మి తుమ్మి తేల్చుకోవాలని చెప్పేసి భావిస్తుంది. ముఖ్యంగా కేంద్రం వద్ద దీన్ని ముఖ్యంగా రిజర్వేషన్ల పెంపు చేయాలంటే కనుక లోక్సభలో దీన్ని ఆమోదింపజేసి 9th షెడ్యూల్లో పెట్టాలని చెప్పేసి చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ ద్వారా కేంద్రాన్ని కూడా పంపించడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్న ఈ బిల్లుకు సంబంధించిన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా 42% రిజర్వేషన్లు పొలిటికల్గా కానీ అదేవిధంగా ఎడ్యుకేషన్ విషయంలో సంబంధించి విద్యా ఉద్యోగాలకు సంబంధించిన అంశాల్లో కూడా 42% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. దీనికి సంబంధించి ఈ రోజు నుంచి 3 రోజుల పాటు హస్తిన వేదికగా పోరాటం చేయాలని చెప్పేసి నిర్ణయించింది. ఈరోజు లోక్సభలో ఎంపీలు కాంగ్రెస్ పార్టీ ఎంపీల తరఫున వాయిదా తీర్మానం ఇప్పించాలని చెప్పేసి నిర్ణయించింది. ముఖ్యంగా ఇప్పటికే ఆ వాయిదా తీర్మానాన్ని కూడా కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వాయిదా తీర్మానం కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు లోక్సభలో కూడా 182వ ప్రశ్నగా లిస్టు కూడా కావడం జరిగింది. సో ఈరోజు ఆ సభలో కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. దీనిపైన కూడా కాంగ్రెస్ పార్టీ గట్టి పట్టే అవకాశం ఉంది. ఇప్పటికే లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఇప్పటికే పోరాటం చేసిన పరిస్థితి ఉంది. ఎవరు ఎంత వర్గాలు ఉంటాయో వారికి అన్ని అవకాశాలు కల్పించాలని చెప్పేసి, వారికి అన్ని ఫలాలు ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నినాదంగా భావిస్తుంది. ఇప్పటికే గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. కాబట్టి హామీ మేరకు కూడా ఇప్పటికే తెలంగాణలో కులగణన కూడా చేసి కులగణన చేసిన నేపథ్యం కులగణన చేసిన తర్వాత బీసీలకు సంబంధించిన ప్రాసెస్ సంబంధించి కూడా ఒక శాస్త్రీయబద్ధంగా ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి సంబంధించి బీసీలకు ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తుంది. ఈరోజు పార్లమెంట్లో వాయిదా తీర్మానం తర్వాత రేపు జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేయాలని చెప్పేసి నిర్ణయించింది. ఆ ధర్నా భాగంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తరఫున నిన్న ప్రత్యేక రైలు కూడా ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి కూడా వెళ్ళడం జరిగింది. ఒక్కొక్క జిల్లా నుంచి 25 మంది ఖచ్చితంగా పార్టిసిపేట్ చేసే విధంగా కూడా ఒక కోఆర్డినేషన్ కూడా చేసుకోవడం జరిగింది. సో మొత్తం మీద పెద్ద ఎత్తున దాదాపు 2000 మందితోటి అక్కడ పెద్ద ఎత్తున ధర్నా చేయాలని చెప్పేసి నిర్ణయించి జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసి కేంద్రం వైపు చూసే విధంగా కూడా బీసీల రిజర్వేషన్ల విషయంలో సానుకూల స్పందన వచ్చే విధంగా కూడా చేస్తామని చెప్తున్నారు. ఆ తర్వాత ఎల్లుండి రాష్ట్రపతిని కూడా కలిసి వినతి పత్రం ఇవ్వాలని కూడా చేస్తుంది. సో మొత్తం మీద ఈ 3 రోజుల పాటు అస్థినలోనే ఉండి బీసీ రిజర్వేషన్ల విషయంలో తుమ్మి తేల్చుకోవాలని చూస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కాబట్టి ఈ అంశానికి సంబంధించి కేంద్రం విషయంలో ఎలాంటి సానుకూల స్పందన వస్తుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. దానికి సంబంధించి మాత్రం ఈ 3 రోజుల పాటు ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. సంధ్య. రైట్ ప్రతాప్.